అందుకే బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22. కాబట్టి ఈ నా మాటలు విని, అక్క ఏం చదువుతున్నావు? 7:22. హల్లెలూయా. ఆ దినమందు అది అనేకులు నన్ను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను వెరగను అంటున్నాడు. ఎవరనేది అమ్మా? ఎవరనేది? ప్రభువైన యేసు క్రీస్తు అంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఒకవేళ సేవకులే, అందుకు ఇది సేవకులే కానీ సేవకుల విషయంలో కూడా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒకటే మాట్లాడుతున్నాడు. ఆయనకు విస్తకరంగా నువ్వు జీవించకపోతే, ఆయన నామమునకు మహిమకరంగా నువ్వు జీవించకపోతే, ఈ లోకములో నువ్వెన్ని పెట్టినా సరే, ఎన్ని చేసినా సరే, ఎన్ని సాధించినా సరే, ప్రభువైన యేసు ఏమంటున్నాడు? మేము మిమ్మల్ని ఎన్నడూ వెరగలేదంటున్నాడు. ఎవరిని? వీళ్ళెవరు? దయాలను కొడుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, ప్రవశిస్తున్నారు, అన్నీ కలిగి ఉన్నారు కదా. ఎవరి నామంలో? యేసు నామంలోనే. మరి యేసుక్రీస్తు ఎందుకు చివరిలో మీరెవరో నేను వెరగను అని ఎందుకంటున్నాడు? అమ్మా, అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎలాగున్నామో చివరి వరకు కూడా అలాగే ఉండాలి మన స్పీడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి, నీ విధానము, నీ పరిచర్య, నీ నడవడిక, నీ ఆసక్తి ఏది కూడా దేవుడు తగ్గకూడదు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. తగ్గకూడదు. తగ్గిపోయావా? ఈ మాట నీకే. నువ్వెవరో నేను వెరగను. నువ్వెవరో నాకు తెలియదు, అసలు నేను వెరగను అంటున్నాడు. అంటే వీళ్ళేమంటున్నారు? ప్రభువా, నువ్వు ప్రభువు నాకు తెలుసు, నీ నామము నాకు తెలుసు, నీ నామంలో దయ్యాలను కొట్టాను, నీ నామములో ప్రవశించాను, నీ నామంలో అనేక అద్భుతాలు చేశాను అంటే ఏమంటున్నాడు? మీరెవరో నేను వెరగనంటే నీ ప్రయాణం ఎక్కడికి? ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక నువ్వెవరో నేను ఎరగనన్నాడు అనుకో, నీ స్థలం ఏది? ఎక్కడికి వెళ్తావమ్మా? దేనికి చెప్పట్లేదు మీరు. దేవుడు నిన్ను అడిగాను అనుకో, నువ్వేం చెప్తావు? నేను నిన్ను వెరగనలేదన్నావు అనుకో, అన్నాడు అనుకో, ఏం చెప్తావు? ఏమై ఆదివారం వెళ్ళలేదా నేను చర్చికి? ఆదివారం వచ్చి కూర్చొని నిద్రపోయి పోలేదా కదా? లేకపోతే ఇంకొక రకంగా నాకు కదా ఈ విధంగా వచ్చాను కదా అని అన్నామనుకో, నేను చూడనే లేదంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడనే లేదు అంటే, చూస్తే ఎక్కడుంటావు అంటే ఆయన దగ్గర ఉంటావు. ఆయన చూడలేదంటే ఎక్కడుంటావు? పాతాళంలో ఉంటావు. నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే. ఎందుకంటే మన జీవితంలో మనము కదా యేసు ప్రభువుని ఎరిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకున్నగా, ఆ నిర్ణయం ప్రకారం కొంతకాలం ఎలాగుంటాం చెప్పాలి. ఇంకా ఇద్దరి ముగ్గురు చెప్తాం, ఇంకా స్పీడ్గా వస్తాం. ఆదివారం రాగానే ముందే ఉంటాం. ఇది కొంచెం పాతకెళ్ళింది అనుకో, ఆదివారాలు చాలా వస్తాయిలే, ఈ ఆదివారం మన పని చూసుకుందాం అనుకుంటాం మనం. ఎవరిలో దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలి? ఆదివారం ఎక్కడ ఉండాలి?
చెప్పాలి. ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఆ దినము దేవుడిని బ్రతికించాడు. ఆ దినము దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. నిర్ణయించిన దినాన్ని కూడా నువ్వే వాడుకున్నావు అనుకో, దేవుడు ఏమని పిలుస్తాడు? నువ్వెవరో నేను వెరగను అంటాడు. నువ్వు రికమెండేషన్ ఇంకోటి కా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషి పట్ల ఏమి చేయాలన్నా ఆయన చేయగలడు. నీ జీవితాన్ని మార్చి నిన్ను సాక్షిగా వాడుకోవాలని వాడుకుంటాడు. నీ జీవితం మారకుండా నువ్వు కఠిన పడ్డావు అనుకో, నేను కఠినంగానే ఉంచుతాడు దేవుడు. ఏం దేవుడు మార్చచ్చు కదా అంటారు చాలామంది. దేవుడు మార్చేంత సీను లేదు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. ఇవ్వడు దేవుడు. ఒకసారి 2 సార్లు నీకు అవకాశం ఇస్తాడు. ఒకసారి 2 సార్లు నువ్వు అవమానం అంది ఉంటావు. ఒకసారి 2 సార్లు నువ్వు శ్రమపడి ఉంటావు. ఆ శ్రమ పెట్టింది దేవుడే మార్చుకోవడానికి. ఎవరో నిన్ను హెచ్చరించి ఉంటారు, రమ్మని ఉంటారు కదా. నువ్వు రాక చివరికి ఎలా ఉంటావు? నీ మనసు ఏమైంటుంది? కఠినమైంటుంది. ఇక్కడ దేవుడే మార్చలేదనుకో, నిన్ను మార్చేవాడు భూమి మీదకి ఎవడు ఉండడు. లోబడాలి, ఆయన మహిమను చూడాలి. ఆయన ఉగ్రతకు మన పాత్రలం కాకూడదు. దేవుని ఉగ్రత ఎలాగుంటుందంటే, నువ్వు వింటే నువ్వు లోబడతావు. నువ్వు వినలేదనుకో, నీ పట్ల దేవుడు ఎలాంటి కనికరం చూపడు. అదే ఈరోజు మనం వినబోతున్నాం. నువ్వు ఏ వ్యక్తివైనా పర్వాలేదు, నువ్వు పేరు పెట్టుకున్నా పర్వాలేదు, నువ్వు నామకస్తుగా చర్చకు వస్తున్నా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పట్ల ఆయన కూడా కఠినంగా వ్యవహరిస్తాడు. నిన్ను కఠిన కూడా పరుస్తాడు. వినకుండా నిన్ను కఠినంగా కూడా ఉంచుతాడు. ఎందుకంటే తర్వాత నువ్వు ఆ శ్రమను అనుభవిస్తావు. అందుకంటున్నాడు, నువ్వెవరో నేను వెరగలేదు. అసలు ప్రపంచంలో హల్లెలూయా మన జీవితంలో అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుణ్ణి కదా దొరుకు కాలం ముందు ఏం చేయాలి? వెతకమన్నాడు, ఏడుకోమన్నాడు. నీకు ఎప్పుడు దేవుడు దొరికేది? నీకు దొరికి ఒక ఆదివారం 2 గంటలు దొరుకుతుంది అంతే. ఆ 2 గంటలు కూడా తిన్నావు అనుకో సమయాన్ని, మళ్ళీ నీకు సమయం చెక్కదు. ఈ ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ వారం దాకా ఎక్కడెక్కడ తిరుగుతావో ఏం చేస్తావో తెలియదు. నీకు సమయం అంతా నీ జీవితానికే, నీ యొక్క లైఫ్ నీ గురించే నువ్వు చూసుకుంటావు. హల్లెలూయా. దేవునితో గడిపడం చాలా తక్కువ. నేను చెప్తున్నాను మీకు, దేవుని వాక్యం వెల్లడించబడినప్పుడు, దేవుని వాక్యం మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుంటే, హల్లెలూయా, మనము దేవుడు నా బిడ్డలని పిలువబడతాం దేవుని చేత మనం. లేకపోతే నువ్వెవరో నేను వెరగను అంటాడు. అందుకే కింద ఏమంటున్నాడు? ఏం చేయవారులారా? ఇదేంది దయాలలో కొట్టాడు, ప్రవచించాడు, అద్భుతాలు చేశాడు. దేవుని దృష్టికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఎవరంటున్నారు ఈ మాట? అమ్మా ఎవరంటున్నారు? అనేక సార్లు చెప్తాం, మనం ప్రయాసపడతాం వారి కోసం. వాళ్ళు వినలేదనుకో, వినని వానికి శ్రమే. వినని వానికి శ్రమ. ఎవరు పెడతారా అంటే మీకు చెప్తాను, దేవుడే పెడతాడు. హల్లెలూయా. దేవుడే పెడతాడు. అదే మనం వింటాం. అందుకే ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి ఏమంటున్నాడు? ఉండమంటున్నాడా? ఏమంటున్నాడు? పోండి, వెళ్ళిపోండి, మీరెవరో నేను ఎరగలేదు. మీరంతా నా నామమును చెప్పి ఏం చేశారంటే అక్రమం చేశారు. అక్రమం చేయవారికి ఆయన అయితే ఏముండదు, చోటు ఉండదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. రోగం వచ్చినా, తలనొప్పి వచ్చినా, మనము మనిషిగా ఉన్నంత వరకు, శరీరంతో ఉన్నంత వరకు ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. కానీ ఇది ఇక్కడే పోద్ది. నీ ఆత్మ ధైర్యము, నీ ఆత్మవిశ్వాసమును ఎప్పటికీ నువ్వు విడవకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు వచ్చాయా, చచ్చిపో, దేవుని దగ్గరికి వెళ్తావు. నువ్వు తాగి చచ్చి నరకానికి వెళ్ళే కంటే, అక్రమం చేసి శిక్ష వేసుకునే దానికంటే దేవునిలో శ్రమ అనుభవించు, దేవుని కొరకు బ్రతుకు, నిత్య జీవం సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనం కలిగి ఉండదు. మనం ఈ లోకంలో కదా ప్రయాసపడుతూ ఉంటాం, వీర్చబడుతూ ఉంటాం, దేశిస్తూ ఉంటాం, దేశింపబడుతూ ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం మనం. ఎందుకంటే ఆ ప్రేమ మనలో ఉండదు.
అందుకే ఆ ప్రేమ లేదు కనుకనే యేసు ప్రేమ ఉంటున్నాడు. ఏం చేయవారులారా, ఏం చేయవారులారా? అక్రమము. మీరు చేసేది క్రమం కాదు. క్రమం తప్పితే ఏమవుతుంది చెప్పాలి. క్రమం తప్పితే ఏమవుతుంది? క్రమం తప్పాడానికి ఏమవుతుంది? అక్రమమే. క్రమం మన జీవితంలో దేవుని సత్యమును వెరిగి దేవునితో నడుచుకోవడం క్రమం. ఆదివారం సమయానికి వచ్చి దేవుని చిత్తము నెరవేర్చడం క్రమం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో కలిసి జీవించి కదా మరి ఈ లోక వ్యసనముల నుంచి విడిపించబడి దేవుని క్రమం. ఇవన్నీ మనలో కలిగి ఉంటే క్రమంగా జీవిస్తాం. ఇవి లేకపోతే ఏంటంట? అక్రమం. అక్రమం చేయవారు నా యుద్ధ నుంచి. ఇక దేవుడు మళ్ళీ నిన్ను ప్రేమిస్తాడా? నీకు ముందంతా సమయం ఇచ్చాడు, ఇంకా మారుతాడు, ఇంకా సమయానికి వస్తాడు, ఇంకా నన్ను పెరుగుతాడు, ఇంకా నా నామం బట్టి గొప్పగా తెలుసుకుంటాడు, ఎన్నో కార్యాలు చేసి ఎన్నో అనుకుంటాడు. చివరికి నువ్వు లోబడలేదనుకో, నా నుంచి తొలగిపో. దేవుడి నుంచి తొలగిపోతే శ్రమ ఎట్టాడితే అప్పుడు గుర్తెరుగుతావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు చాలా విమర్శగా ఇప్పి వాక్యం చెప్తున్నాను. మీ జీవితాలలో మీరు ఏదో అనుకోవచ్చు. నామకస్తుగా వెళ్తే ఏ రోజు వస్తాం, మనం ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు రాకట వస్తుందో తెలియదు. నమ్మకమైన వారు కలిగి, నమ్మకత్వం కలిగి దేవునితో సావాసం చేయండి. దేవునికి స్తోత్రం. దేవునితో నడుచుట నేర్చుకోనండి. నువ్వు నిత్యసమలో ఉంటావు. ఎందుకంటే ఆ విధంగా లేకపోతే దేవుడు నిజంగా ఆ మనిషిని ఏం చేయడంట? దగ్గరికి చేర్చుకోడు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు, నా యుద్ధ నుంచి తొలగి పోండి అంటే ఇప్పుడు దేవుని మనసుని దేవుడు ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకొని ఒక మనిషి పట్ల దేనికి అప్పగించాలనుకుంటున్నాడు? మారు మనసు లేని వ్యక్తిని దేనికి అప్పగించాలనుకుంటున్నాడు? శిక్షకు అప్పగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దాన్ని ఎవరైనా మార్చగలరా? దాన్ని ఎవరైనా మార్చగలరా? అమ్మా, ఎవరైనా మార్చగలరా? ఇక ఎవరితో కాదు. ఎందుకంటే మన జీవితంలో చాలా టైం మన కుటుంబంలో కావచ్చు, మన పిల్లల విషయంలో కావచ్చు, భార్య భర్తల విషయంలో కావచ్చు, ఫస్ట్ టైం ఇస్తారని టైం ఇస్తారు, ఛాన్స్ ఇస్తారు. హల్లెలూయా. ఛాన్స్ ఇస్తారు. ఆ ఛాన్స్ పోగొట్టుకున్నావు అనుకో, తర్వాత నీకు పడేదేంది? శిక్షే. నీకు పడేదేంది? ఛాన్స్ కోల్పోతే పడేది శిక్షే. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. అందుకే శిక్ష వేసేది ఎవరు అంటే, ఎవరైతే నీ కొరకు ప్రాణం పెట్టి ప్రయాసపడి అవమానం నిందల పాలైపోయి కదా పడరాని మనకు పడాల్సిన శిక్ష భరించాడో ఆయన వేస్తాడు శిక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అప్పగిస్తాడు. అందుకే నిజంగా అంటున్నాడు. చూడండి, ఇక్కడ చూద్దాం. చూడండి, కీర్తనల భాగంలో చూద్దాం. కీర్తన 105వ కీర్తన 25వ వచనం కూడా మనం చూద్దాం. 105వ కీర్తన 25వ వచనం. తన ప్రజలను కదా ఎలా కుయుక్తి అంటే మంచిదేనా? కుయుక్తిగా నడుచుకోవడం అంటే మంచిదేనా? ఎవరి ఎడలా? తన సేవకుల ఎడ నడవాలి. ఎలా నడవాలి? యథార్థంగానే కుయుక్తిగానా? దేవుని ఎదుట ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి? సాకులతో లక్ష ఉంటాయి. హల్లెలూయా. చెప్పాలంటే ఎన్నో ఉంటాయి కదా. ఒక అబద్ధం నిజం చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలి. దీన్ని నిజం చేయాలంటే. హల్లెలూయా. ఒక మాట నిజం చేయాలంటే 100 అబద్ధాలు ఆడాల్సింది వస్తుంది. అంటే దీన్ని నిరూపించడానికి, అబద్ధాన్ని నిజంగా నిరూపించాలంటే 100 అబద్ధాలు ఆడాల్సింది వస్తుంది. హల్లెలూయా. ఇవన్నీ ఏమంటారంటే సాకులు. ఇవన్నీ ఏంటంటే నిజంగా సేవకుల ఎడల కుయుక్తిగా ఆయన వారి హృదయములను తిప్పాను. ఎవరు ఆ విధంగా నడుచుకోవడానికి కూడా ఎవరు తిప్పారంట?
దేవుడే తిప్పాడంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, చదువుకోండి వాక్యం ఇంటికి పోయినాక. మీరు ఎలాగా ఏ విధంగా మీరు జీవించాలనో వాక్యం నేర్పిస్తుంది. నువ్వు ఎలాగ ఉండాలనో, నీ కుయుక్తిని ఎలా మార్చుకోవాలనో దేవుని వాక్యం నీకు బోధిస్తుంది. హల్లెలూయా. ఎవరు మార్చారంట చెప్పండి అమ్మా? దేవుడే మార్చాడంట వారిని ఆ విధంగా ఉంచడానికి. ఎందుకు వాళ్ళు వినలేదు? వినడానికి టైం ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు, అన్ని చూపించాడు, అన్ని కార్యాలు చూశారు. కానీ వాళ్ళు లోబడలే. వాళ్ళు లోబడలే. లోబడని వారి పట్ల యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఏమంటున్నాడు ఆయన? ఆయన తన, ఈ మాట ఎలాంటిదంటే, నీ జీవితమును నా జీవితమును లోబడకపోతే దేవుడు ఏం చేయబోతున్నాడో ఒక్కసారి కనుమూపు కలిగించే మాట ఇది. హల్లెలూయా. మనం అనుకోవచ్చు కదా, నేను నడిచేది కరెక్ట్లే, నేను వచ్చేది కరెక్ట్లే అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు మరొకటి నీ పట్ల చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఎవరి హృదయములను కుయుక్తిగా సేవకుల ఎడల ఎవరైతే మోసకరంగా నడుచుకుంటుంటారో వారి హృదయాలు దేవుడు వెరిగి వారి హృదయాలు ఏం చేస్తున్నాడంట? అమ్మ ఏం చేస్తున్నాడు? ఎక్కడ తిప్పాడు? అలాగే నడుచుకోవడానికి. ఎలా? కుయుక్తిగాను, ఇంకా మొండిగాను, ఇంకా కఠినంగాను వాళ్ళు ఆలోచన కలిగి జీవించడానికే దేవుడు తిప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మనం పాడు జీవితంలో జీవిస్తూ, దేవునికి అర్థమైన జీవితంలో జీవిస్తూ దేవుడు కనికరం చూపించవచ్చు కదా అంటాం. ఎన్నోసార్లు నీ పట్ల చూపించాడు, సిగ్గుందా? ఎన్నోసార్లు బ్రతికించాడు దేవుడు నిన్ను, ఎన్నోసార్లు నిన్ను కరుణించాడు, ఎన్నోసార్లు నీ పట్ల కార్యం చేశాడు. కానీ ఇవన్నీ నువ్వు మర్చిపోయి మళ్ళీ ఎలా నడుచుకుంటున్నావు? ఎలా నడవాలనుకుంటున్నావు? కుయుక్తి కలిగి నడవాలనుకుంటున్నావు. అయితే ఆ హృదయాన్ని దేవుడు ఇంకా కొంచెం ఏం చేశాడు? ఇంకా కఠినపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు దేవుడు కదా 70 మార్లు కదా, 70 ఏళ్ళు కదా, మనిషి జీవితం అంతే కదా అని. అంటే అంతవరకు నువ్వు చేస్తాడమనే నీ పని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు బైబిల్లో కీర్తనల భాగంలో మోసే ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉన్నాయంటే, నిజంగా ఫరో ఎలాంటి వాడో మనకు తెలుసు. ఫరో ముందు దేవుని సేవకుడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అన్నీ చూసిన ఫరో హృదయం ఏమైంది? ఫరో ఎలా నడుచుకున్నాడు సేవకుని దగ్గర, మోసే దగ్గర? తన కుయుక్తి, తన జ్ఞానం, తన ఆలోచన, తన విధానాన్ని బట్టి నడుచుకున్నాడు కదా. కింద చూద్దాం. ఆయన మోసేను తాను ఏర్పరచుకొనిన అహరోనును వారు ఐగుప్తుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను జరిగించును ఆయన కదా. ఏమేమి చేశాడు? ఏం చేయాలంటే చేపించాడు దేవుడు. ఎవరి చేత? తన సేవకుని చేత కదా. ఐగుప్తు ప్రజలు మొత్తము, ఫరో వీళ్ళందరూ కూడా ఇలాంటి చూసి కూడా భయము కలిగి లోపల ఉండి కూడా ఎలా నడుచుకున్నారు? ఏం కలిగి నడుచుకున్నారు? కుయుక్తి కలిగి నడుచుకున్నాడంట. హల్లెలూయా. తన వ్యక్తిని కలిగి నడుచుకున్నాడంట లోపల. అంటే దేవుడు ఎరగడు అనుకున్నాడు, కానీ ఎరిగిన దేవుడు అతని మనసును ఏం చేశాడంటే ఇంకా కఠినపరిచాడు. ఎవరి మనసును అమ్మా? ఎవరి మనసును? ఎవరు చెప్పట్లేదు. ఎవరి మనసునమ్మా? ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఈ ఫరో ఉన్నాడు, మోసే ఉన్నాడు. ఎవరి మనసును కఠినపరిచాడు దేవుడు? మరి ఎందుకు చెప్పట్లేదు మీరు? అంటే మాకు తెలుసులే అనుకుంటున్నారా? లేకపోతే అర్థం కావట్లేదు నేను చెప్పేది? హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా మార్లు చూశాడు. చూసి ఏం చేశాడంటే అతని మనస్సును ఇంకా భయంకరమైన క్రోక్తి కలిగి నడుచుకున్నట్లు ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిజంగా మోసే ఇక్కడ మనం చూస్తే పగ తీర్చుకోలేదు, వారి పట్ల దయ కలిగి ప్రార్థన చేస్తున్నాడు మమ్మల్ని పంపమని. కానీ వీరి యొక్క విధానము, వీరి యొక్క ఆలోచన ఎలా తీసుకున్నాడంటే దాన్ని మరొక విధంగా తీసుకొని వాళ్ళ ఎడల కుయుక్తి కలిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలాగే సాకులు చెప్తున్నాడు, అలాగే నడుచుకుంటున్నాడు ప్రతిరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన్న దేవుని బిడ్డలారా, క్రైస్తవుడైన నీవు, క్రైస్తవుడైన నేను ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఫరో హృదయం మారాలంటే ఏం చేశారు? మోసే ఏం చేశాడు చెప్పాలి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుడికి వెలుగెత్తి మొరపెడుతూ వచ్చారు. ఆ స్థితి నుంచి, ఆ బానిసత్వం నుంచి ఈ యొక్క ఫరో యొక్క హృదయం మారు మనసు కూడా పొందాలని, ఆయన మనసు మార్చాలని వాళ్ళు మామూలుగా దేవునికి ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. క్రైస్తవుడుగా నీవు నేను కూడా కదా ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరైతే కఠినంగా ఉంటున్నారో, ఎవరైతే శత్రుత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే నీ ఎదుట క్రోయుక్తి కలిగి నడుచుకుంటున్నారో వారందరి కొరకు నువ్వు ఏం చేయాలి? ఎవరు? పాస్టరే కాదు, మనందరం చేయాలి. హల్లెలూయా. మనందరం కూడా ఇలాంటి వారి కొరకు ఏం చేయాలంట? ఎందుకు? వాళ్ళ మనసు మారాలని, వారు నరకానికి వెళ్ళకూడదని, వారు దేవునికి లోబడాలని మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఎంతకాలం చేయాలి? అంతం వరకు చేయాలి. హల్లెలూయా. అంతం వరకు చేయకుండా మధ్యలో ఏమైపోయామా? ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వెవరో నేను వెరగనన్నాడు. ఇంకా ఏమన్నాడు? అతిక్రమంలో చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటే వాళ్ళు ఇంకా కఠినమైన నాశనం తెచ్చుకుంటున్నారే కానీ వాళ్ళు లోబడ్డానికి లేదు. మోసే ఫరో కూడా ఇక్కడ ఏం కలిగి ఉన్నాడంటే కఠినమైన మనసు కలిగి తన నాశనం ఏదో చూడబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? కింద చదువుదామ్మా. ఆయన కప్పలు నిండెను, అవి ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరిగలు పుట్టెను. ఆయన వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. జాగ్రత్త వినాలి మీరు. ఇవన్నీ ఎందుకు జరిగాయి? దేవుని సేవకుని ఎదుట అతను ఎలా నడుచుకున్నాడు? కుయుక్తి కలిగి నడుచుకున్నాడు. లాభం పొందాడా? ఈ భూమి మీద ఎవరు కూడా లాభం పొందలేరు. దేవుని మాట విని దేవుని ప్రకారం చేయకపోతే నీ జీవితంలో నువ్వు అన్ని లాస్ అయిపోతావు. హల్లెలూయా. అన్ని నువ్వు కోల్పోతావు. ఎందుకంటే దేవుని యొక్క మాట విని నువ్వు లోబడకపోతే ఇలాంటి తెగుళ్ళే కాదు కానీ, ఇలాంటి కార్యాలే కాదు కానీ, చివరికి నువ్వు కూడా ఏమవుతావు అంటే ఎర్ర సముద్రం ఎదురవుద్ది నీకు. హల్లెలూయా. నిన్ను ముంచి వేయగలిగినటువంటి ఎర్ర సముద్రం చివరిలో నువ్వు చూస్తావు. ఎందుకంటే ఈ మాటల నిర్గమకాండంలో సరే, ఇక్కడ కీర్తనల భాగంలో కూడా మరి మోసే గురించి ఎందుకు రాయబడి ఉన్నాయంటే ప్రజలు లోబడలేదని. హల్లెలూయా. సేవకుని మాట వినలేదని, సేవకుని మాట లక్ష్య పెట్టలేదని, ఆయన ఎదుట కదా ఏదో తప్పించుకోవడానికి కుయుక్తి కలిగి కదా కొంచెం భయపడి నడుచుకున్న వానికి ఏమొచ్చాయంటే నానాక శ్రమలు, జోరీగలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, కప్పలు వచ్చాయి. హల్లెలూయా కదా. వాళ్ళ నీరన్నీ కూడా రక్తముగా
మారిపోయాయి. వాళ్ళ ద్రాక్ష తీగలను ఏమైపోయాయి అమ్మ? ఏమైపోయాయి? పురుగులు తినిపోయాయి. వాళ్ళ పంటలు తినేసాయి. భయంకరమైన కరువును చూస్తున్నారు. నాశనం సంభవించింది. నీ జీవితంలో నా జీవితంలో పేరు పెట్టుకోవడం కాదు. నువ్వేం చేయాలంటే లోబడాలి. లోబడిన నువ్వు వెలుగెత్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇన్ని చేసినా సరే మోసే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు? ప్రార్థనే చేసేవాళ్ళు. హల్లెలూయా! ప్రార్థన చేసేవాళ్ళు. నీ జీవితంలో నీకు నాకు శత్రువులు ఉంటారు కదా. నీకు నాకు ఎవరు ఉంటారు? శత్రువులు ఉంటారు. నీ ముందు నా ముందు కూడా కుయుక్తిగా నడుచుకునే వారు కూడా ఉంటారు. వారి కొరకు నువ్వు ఏం చేయాలి? చెప్పాలి. అందరు చెప్పాలి. ఏం చేయాలి? వాడు నాశనం అయిపోవాలని చేయలేదు మోసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 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 దేవుడు నిజంగా ఆయనను ఆ విధంగా కఠినపరిచినా సరే ప్రజలు మాత్రం వారి క్షేమం కోరారు. మనసు మార్చాలని ప్రార్థన చేశారు. వాళ్ళ మనసు మారి వాళ్ళు నిజంగా పంపాలని ప్రార్థన చేశారు. ఎందుకంటే వీరు చేసిన ప్రార్థనే ఎర్ర సముద్రం దాటించింది. వీళ్ళు కుయుక్తి కలిగి నడుచుకునేటువంటి స్థితి ఎర్ర సముద్రం ఏం చేసింది అమ్మ? ఏం చేసింది? హల్లెలూయా! 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 తన కుయుక్తి, తన విద్య, తన జ్ఞానం, తన పదవి, తన ఐశ్వర్యం ఏమైంది? దేవుడు ఎలాంటి వాడో చూపించింది. దేవుడు ఎలాంటి శక్తి కలిగిన వాడో ఇశ్రాయేలు ప్రజలను తక్కువగా చూస్తారు. బానిసలని, చేతగాని వారని. చేతగాని వారి యొక్క దేవుడు శక్తి ఎలాంటిదో చూస్తారు. దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా చూస్తారు దేవుని మహిమనిల్లు? విశ్వాసము, పట్టుదల, ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ ప్రార్థన, ఇలా మనవులు, ఇలా అంగలార్పులు ఎవరున్నారు? చెప్పాలి. ఎవరున్నారు? దేవుడు విని మోసే యొక్క మనసుని ఏం చేశాడు? చెప్పండి అమ్మా. కఠినపరిచాడు. వీళ్ళు కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలుగా మొరపెడుతూ వచ్చారు దేవునికి కదా. మొరపెడుతూ వచ్చారు దేవునికి. ఈ బానిసత్వం నుంచి, ఈ బ్రతుకు నుంచి ఇడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి అంగలార్పును దేవుడు ఏం చేశాడు? విన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మనం కూడా బలం కలిగిన ప్రార్థన చేయాలి. బలం కలిగిన విశ్వాసంలోనికి వెళ్ళాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులన్నిటినీ మాట కాదు మార్చేస్తుంది. అంతే. మాట చెప్పడం కాదు. ప్రార్థన చేయటం వలన ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు దేవుడు తొలగించి ఎవరిని ఎర్ర సముద్రం ముంచాలనో వారిని ముంచాడు దేవుడు. ఎవరిని బయటికి నడిపించాలనో వారిని నడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే ఈ ప్రజలు ఇంకా కింది మాట చూద్దాం. ఆయన ఆజ్ఞయ్యగా తినివేశను. సమస్త జ్యేష్ఠులు అంటే ఎలా కోల్పోయారు? మొదటిగా పుట్టినవాడు జ్యేష్ఠుడు. మొదటిగా పుట్టిన ప్రతి మగపిల్లవాణి ఏమైపోయారు? ఉగ్రతకు పాలైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకు దేవుడు ఇంత కార్యాలు చేశాడు వారి పట్ల? వాళ్ళ హృదయము ఏం చేసుకున్నారంటే దేవునికి దూరం చేసుకున్నారు, కఠినపరుచుకున్నారు. కఠినపరిచిన వ్యక్తిని దేవుడు కూడా వారి పట్ల వికటమైన కఠినం చూపాడు. దేవునికి స్తోత్రం. రెండంతల కఠినం చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మన పట్ల కూడా అంతే. మనం లోబడకపోతే కదా, శ్రమ వచ్చి చేతులు దాపినప్పుడు ఆయన చూడడు నీ వైపు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వెవరో నేను వెరగనంటాడు. నువ్వు అక్రమం చేసావు, నా ఎద్ద నుండి నువ్వు తొలగిపో, నీ మొర నేను వినను అని ఆయన చెవి తిప్పుకుంటాడు. ఆయన చెవి తిప్పేసినప్పుడు నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. క్రైస్తవులముగా సమయమును పాటించి రాకట కొరకు, తీర్మానం కొరకు, నీ కోసం, నీ శత్రువుల కోసం, నీ కుటుంబాల రక్త అందరి కోసం కూడా నువ్వేం చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ
రోమీలకు రాసిన పత్రికలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చూద్దాం. రోమా 9:17. అక్క గట్టిగా చదువుదాం. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను. ఏమంటున్నాడు? ఎవరి యందు హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫరోని ఎక్కడ చూసాం మనం? ఎందుకు ఈ మాటలు కొత్త నిబంధనలకు రాయబడ్డాయి? ధర్మశాస్త్రంలో కాకుండా కీర్తనల భాగంలో ఎందుకు రాయబడ్డాయి? కీర్తనల భాగంలో కాకుండా ఫరో గురించి రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎందుకు చెప్తున్నారు? మన జీవితాలలో కన్నుమెప్పు కలగాలి. ఒక భయంకరమైన ఉగ్రత, ఒక కఠినమైన మనస్తత్వము, మారు మనసు లోబడిన తత్వము దేవుడు ఎలా చేశాడో ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన మహిమ నుంచి తొలగిపోయి చూసి తప్పిపోయి హల్లెలూయా కఠినంగా ప్రవర్తించిన వారి విషయమై ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం ఎందుకంటే దేవుని వాక్యము మన జీవితంలో పని చేయాలి. దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం వినడానికి మన చెవునివ్వాలి, మన హృదయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. మన అలా కాకుండా పోవటం వలన కదా, వాక్యానికి చోటు లేకపోతే దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి కూడా నిరాకరిస్తాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? నా నామము భూలోకమంతా ఏమవుద్దంట? ఎవరి ద్వారా అమ్మా? ఎవరి ద్వారా ప్రచురపరచబడాలి దేవుని నామం? మనందరి ద్వారా. మనందరం కూడా యేసుక్రీస్తు నామమును ఏం చేయాలి? ప్రచురం అంటే ప్రకటించాలి. ఆయన 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 ఘనత, ఆయన గొప్పతనాన్ని, ఆయన కీర్తిని, హల్లెలూయా, ఆయన యొక్క మంచి ప్రేమను చాటాలి. ఎక్కడంతా? భూలోకమంతా. హల్లెలూయా. ఫరో లోబడికి ఏమైపోయాడు? మోసే సేవకుని ఎదుట కుయుక్తిగా నడిచి ఏమైపోయాడు? తన ప్రాంతం ఏమైపోయింది? తన ప్రదేశం, తన పంటలు. దేవుడు తలుసుకుంటే కదా ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. లోబడకపోతే. అందుకే దేవుడు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? కఠినస్తుల కోసం ప్రాణం పెట్టాడు, పాపుల కోసం ప్రాణం పెట్టాడు, అన్ని జనుల కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టాడు, లోకం అంతటి కోసం ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన నామము లోకమంతా ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలి? ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యాలను, దేవుడు చేసే గొప్ప పనులను నువ్వేం చేయాలంటే ప్రచురం చేయాలి. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు పౌలు గారు చెప్తున్నారు. అందుకే పౌలు గారు దేవుని చిత్తమును వెరిగి దేవునితో నడుచుకుంటూ కదా ఆయన ఏమైతే చెప్పాడో అది ప్రజలకు బోధిస్తూ, శ్రమ పెట్టిన వారి కోసం ప్రార్థన చేస్తూ, ఆయన హింసించబడుతూ ముందడుగు వేసి సాగిపోయాడు. హల్లెలూయా. మనం ఈరోజు క్రైస్తవం ఏం కోరుకుంటాం తెలుసా? ఆరోగ్యం బాగుండాలా, లక్షణంగా ఉండాలా కదా. లక్షణంగా ఉంటే నువ్వు దేవుని ఎరగవు. 3 పూటలా కూర్చొని ప్రశాంతంగా తినాలా. మనకేమీ అన్నీ తక్కువ ఉండకూడదు, అన్నీ బాగానే ఉండాలి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ప్రార్థన నీలో ఉండదు ఇక. హల్లెలూయా. నువ్వు సమయం గడప, ఉపవాసాలు ఉండవు. దేవుని చిత్తమును బట్టి నీ శత్రువుల కోసం ప్రార్థన చేయవు, నీ శత్రువును ప్రేమించవు. హల్లెలూయా. నీకు మేలు చేసిన దేవుని సాక్ష్యమును కదా నువ్వు ప్రచురం చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా బైబిల్ రాయబడ్డాయి? అందుకే ఏమంటున్నాడు చూడండి, ఇంకా కింద మార్చు, అక్కడే మీకు చదవలేరా? అదే ఈ మాట కావాలి.
ఫరోతో మాట్లాడాడు, ఫరోని హెచ్చరించాడు, ఫరోని గురించి చెప్తున్నాడు, కీర్తనల భాగంలో చెప్పాడు. మనం అనుకుంటాం దేవుడు ఈయన పట్ల కొంచెం దయ చూపించింటేమని. దయ ఎప్పుడో చూపించాడు ఆయన. ఆ దయ నుంచి నువ్వు తొలగిపోయావు, విసర్జించబడ్డావు కదా. నిన్ను భ్రష్టత్వానికి అప్పగించాడు, శ్రమల పాలైపోతున్నావు. దేవుడు ఎలా కనికరిస్తాడు? నువ్వు దేవుని దగ్గరికి వస్తే కదా, దేవుని మాట వింటే కదా, దేవుని మాటకు నువ్వు లోబడితే కదా ఆయన మహిమను చూసేది. మనం ఎప్పటికీ ఏం కోరుకుంటూ ఉంటామంటే, ఆయన నామమును ప్రచురం చేయమంటే మనం మన స్వలాభాన్ని కోరుకుంటూ ఉంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని దగ్గర నుంచేమో మనసివులు అడుగుతూ ఉంటాం మనం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ఇప్పటికి కూడా చేతులు చాపుతున్నాడు. మరి ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? ఏమంటున్నాడు? ఆయన ఎవరిని అంటే ఎవరు ఆయనను కనికరిస్తారో వాడిని కనికరిస్తాడు ఈయన. ముందు దేవుని యందు మనం ఏమనగాలి? పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. నా పాపాలకు నువ్వు చనిపోయావు దేవు అని చెప్పేసి మన తప్పులు ఒప్పుకొని ఆయనతో ఉంటే ఆయన మన పట్ల ఏమవుతాడంట? కనికరపడతాడంట, నేను క్షమిస్తాడు, నేను ఒక స్థాయిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకునే దేవుడు చేస్తాడు నీకు. అందుకే ఏమంటున్నాడు? ఎవరిని కఠిన పరచగోరునో వాడు ఏం చేస్తాడంట? అమ్మ, ఎవరు కఠినపరిచేది చెప్పాలి. మనం అంటా ఉన్నాం వాడి మనసు చాలా కఠినపరిచేది ఎవరంటే ఇక్కడ ఎవరు దేవుని యందు కనికరపడతారో దేవుడు వారి యందు ఏం చేస్తాడు? కనికరపడతాడంట. ఎవరు ఆయన యందు కఠినపరచబడుకుంటారో వాడిని ఏం చేస్తాడంట? దేవుడు కూడా చెప్పాలి, ఏం చేస్తాడంట? కఠినపరుస్తాడంట. ఎందుకంటే ఇది మీకు తెలియాలి ఈ సత్యం. ఆ వ్యక్తిని ప్రార్థన చేయాలి, దేవుడికి అప్పగించాలి. మీరు బాధపడకూడదు. మీరు బాధపడితే మనం చేస్తారు ఆలోచనలలో పడి. ఎందుకంటే అతడు దేవుని యందు కనికరపడలేదు కనుక దేవుడు కూడా వాని యందు కనికరం చూపించలేదు. వాడు కఠినంగా ఉన్నాడు కనుక వాడి హృదయాన్ని ఇంకా ఏం చేశాడు దేవుడు? కఠినం ఎందుకు పరిచాడు? నాశనం నువ్వు చూస్తావని. ఫరో ఏమయ్యాడు? కఠినపడి దేవుని యందు కుయుక్తిగా నడుచుకున్నాడు, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకున్నటువంటి ఫరో చివరికి ఏమయ్యాడు? ఐగుప్తు దేశం అంటే మామూలు దేశం కాదు, ధనముతోనూ ధాన్యముతోనూ ఐశ్వర్యంతో తొలతూగేది. అలాంటిది దేవుడు ఏం చేశాడు? పేడ దిబ్బగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కప్పలు, జోరిగలు కదా, ఈగలు, ఇంకా రకరకాలైనవి కూడా వచ్చాయి వాళ్ళ బెడ్రూమ్లలో, వాళ్ళ పడకల మీద, వాళ్ళ నీళ్ళల్లో తాగడానికి నీళ్ళు కూడా లేవు. హల్లెలూయా. వాళ్ళ పంటలు, వాళ్ళ పశువులు, చివరికి వాళ్ళ జ్యేష్ఠత్వం కూడా కదా, మొదటిగా పుట్టిన కుమారులు కూడా ఏమయ్యారు? నాశనమని పెరిగారు. హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు ఈ విధంగా చేశాడంటే దేవుని యందు, దేవుని ప్రజల యందు అతను కనికరపడలేదు. అందుకే దేవుడు ఫరో యందు కూడా ఏమయ్యాడంట? చెప్పండి అమ్మా. దేవుని మనసు కూడా ఏం చేసుకున్నాడంట? కఠినపరుచుకున్నాడంట. కఠినపరుచుకున్నాడు అంటే ఆ మనిషి దేనిని చూడబోతున్నాడు? రేపు దేనిని చూడబోతున్నాడు? నాశనం చూడబోతున్నాడు. ఫరో నీకు మాదిరి కాదా? నీ మనసు, నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఇంత కనికరం చూపించాడు? ఫరో పట్ల ఎందుకు దేవుడు ఇంత కఠినం చూపించాడంటే ఫరో హృదయం కూడా కఠినమైంది కనుక దేవుని హృదయం కూడా ఏమైంది? చెప్పాలి, ఏమైంది? కఠినమైంది. మరి నువ్వు ఎలా దీవించబడతావు భూమి మీద? ఎలా ఆశీర్వదించబడతావు? నీతో ఏమవుద్ది? జాగ్రత్త పడండి. అందరూ సమాధానం కలిగి ఉండండి, అందరూ సమానంగా ఉండండి, అందరూ సమానం కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే మన తండ్రి సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల ఎడల, విశ్వాసుల ఎడల, కుటుంబాల ఎడల కొంతమంది కుయుక్తి కలిగి నడుచుకుంటూ ఉంటారు కఠినంగా. నేనేలే పెద్ద గొప్పని,
నేనే కఠినంగా ఉంటా బాగుంటుంది అనుకుంటావా? ఆ బిడ్డ పట్ల నువ్వు కఠినంగా కలిగి ఉంటే కదా, దేవుడు కూడా నీ ఎడలు ఎలా చేయాలో అని బాగా తెలుసు. అందుకే నువ్వు భూలోకంలో ఉన్నంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఒదిగి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పక్కవారి కోసం, నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎలాంటి శ్రమనైనా నువ్వు ఎదుర్కొని దాటుకొని పోతావు. అదే ప్రార్థన లేకుండా నిన్ను నువ్వు కఠినపరుచుకొని, నిన్ను నువ్వు గొప్పగా ఎంచుకొని కదా, నీ ముఖాన్ని నేను చూడను అన్నీ అనుకో, దేవుడు డబల్గా తిప్పుకుంటాడు నీ ముఖం నేను చూడనని. ఫరో అదే కదా అనింది. వాళ్ళ ఎడల కురేక్తిగా నడుచుకున్నాడు, అంతే కఠినపరుచుకున్నాడు లోపల హృదయాన్ని. దేవుడు ఏం చేశాడంట, అంతకు రెండంతలుగా కఠినపరుచుకున్నాడంట. ఏం చేశారు? అదే నిజంగా మోసే వాళ్ళని ప్రేమించి దేవునికి లోబడి ఉంటే దేవుడు కూడా వారి పట్ల ఏం చేసేవాడు? కార్యమును చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, శత్రువును ప్రేమించాలి, శత్రువు కోసం ప్రార్థన చేయాలి, శత్రువు కోసమే ఎక్కువ మనం మొరపెట్టాలి, అవసరం అంతే. ఎందుకంటే ఫరో హృదయము, ఫరోనే మోసం, ఫరో దేశాన్ని, ఫరో నాయకత్వం దెబ్బతీసింది. హల్లెలూయా. దేవుడు ఎలాంటివాడో, ఆయన శక్తి ఎలాంటిదో ప్రపంచమంతా కూడా ప్రచురం చేస్తూ ఉంది ఈరోజు. హల్లెలూయా. ఆయన మనస్తత్వం, నీ గురించి నువ్వు, నా గురించి నేను పరిశీలన చేసుకోకపోతే, నువ్వు ప్రేమ కలిగి లేకపోతే, నువ్వు ప్రేమించకపోతే, నువ్వు ప్రేమ కలిగి ప్రార్థన చేయకపోతే, నీ ఎడల కూడా రెండంతల కఠినత్వం ఉంటుంది, రెండంతలు ఉంటుంది. నష్టపోతాం, దెబ్బతింటాం. నీలో ఏ ఆత్మ పని చేస్తూ ఉందో చూడొకసారి, ఏ మనసు పని చేస్తూ ఉందో చూడొకసారి. లోబడే తత్వం లేకుండా కదా, సమాధానపడి ప్రార్థన చేసే తత్వం లేకుండా ఒకరోజు చస్తావు. ఈ కఠినత్వం ఎక్కడికి తీసుకెళ్తుంది? నువ్వెవరో నాకు తెలియదు, నీలో ప్రేమ లేదు, నేను ప్రేమస్వరూపిణి, నేను ప్రేమించాను, నీకోసం ప్రాణం పెట్టాను, అది నీలో లేదు. నిన్ను ఎన్నడూ నేను వెరగనంటాడు. నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన కుమార్తెవైతే, ఆయన కుమారునివైతే, ఆయన గుణలక్షణాలు మనలో కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి. నీకు శత్రువు అనిపించాడా? శత్రువు కోసం ఏం చేయాలి? దూషిస్తావా, ప్రార్థన చేస్తావా? నేర్చుకో ఈరోజు. దూషిస్తావా, ప్రార్థన చేస్తావా? చెప్పాలి. ప్రార్థనను చేస్తే ప్రతీకారం చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే నిందించలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దూషించలేదు. ఇశ్రాయేలు ప్రజలు కేవలం ఏం చేశారు? దేవుడు చేసిన వాగ్దాన భూమికి మేము ఎల్లులాగిన కదా మనసును మార్చమని ప్రార్థన చేశారు. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు వెలుగెత్తి దేవుని చిత్తం, దేవుని వాగ్దానం కొరకు కదా 400 సంవత్సరాలుగా మొరపెడుతూ వచ్చారు. ఇది అబ్రహాంతో చేసిన వాగ్దానం. ఇది మోసే స్థితికి వచ్చేసరికి 400 కదా మరి సంవత్సరాలు, 50 సంవత్సరాలు, తరాలు గడిచిపోయినాయి. ఆ వాగ్దానం కొరకు తరతరాలు ఏం చేస్తూ వచ్చేవారు? ఏం చేస్తూ వచ్చేవారు? ప్రార్థన చేస్తూ వచ్చేవారు. హల్లెలూయా, హల్లెలూయా. కానాను దేశం చేరాలంటే కానానులో ఉన్నటువంటి ప్రజలందరూ ఖాళీ కావాలి. అంత టైం పట్టింది. వాళ్ళందరినీ బయటికి పంపాలి. ఫరో మనసు మారాలి. ఫరో ప్రజలు ఎర్ర సముద్రం చూడాలి. ఎందుకంటే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజంగా కదా చాలా మార్లు మనసు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరి ఎడల మనసు తిప్పుకొని ఒకసారి గుర్తుపెట్టుకో. ఎవరి ఎడల నువ్వు కఠినంగా ఉన్నావో, నువ్వు ఒక దైవ సేవకుని ఎడల నువ్వు కఠినంగా ఉంటే, ఫరో మోసే పట్ల, మోసే ఏమన్నాడు? ఫరోకు దేవునికి సేవకుడు. ఒక దైవ సేవకుని ఎడల ఫరో ఏం చేసుకున్నాడు? హృదయాన్ని చెప్పాలి, కఠినపరుచుకుంటే దేవుడు ఏం చేశాడు? మోసే హృదయాన్ని, ఫరో హృదయాన్ని ఇంకా కఠినపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ పక్కమని లేవు, పాపం నిద్రపోతా ఉంది. అమ్మ ఏం చెప్పాను నేను? తలనొస్తూ ఉంది నాకు అరిసి, ఎందుకంటే మన జీవితాలు మారాలని. ఏం చెప్పాను?
మారట్లేదు. జస్గా మా నిజంగా పగడాల ప్రవీణ్ మరి వాళ్ళ సతీమణి వాళ్ళంతా కుటుంబం అంతా వాళ్ళ పిల్లలతో సహా స్టేట్మెంట్ ఇచ్చి మేము క్షమిస్తామని. ఆయన ఎంత మాట సంపాదించుకో అది చాలు అనుకున్నారు లోకంలో. హల్లెలూయా. మన బ్రతుకులు దేనికైనా మనకి వస్తాయా? సత్య ఏడసడానికి కూడా రాడివాడు నీ కఠినమైన మనసును చూసి. అలాంటి సావకూడదు, ఎర్ర సముద్రంలో మునిగి సావకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు రావాలి నువ్వు చస్తే పాడేయడానికి. అలాంటి విశ్వాసం, అలాంటి భక్తిలోనికి రావాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు అంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఉండాలి. క్రైస్తవులు అంటే నిందించే వారికి ఉండకూడదు. క్రైస్తవులు అంటే ప్రాణం తీసేవారికి ఉండకూడదు. క్రైస్తవుడు అంటే ప్రాణం పెట్టేవారికి ఉండాలి. యేసుక్రీస్తు ఏం నేర్పించాడు? ఏం నేర్చుకున్నావు? హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? కఠినమైన మనసు, బండలాంటి మనసును మార్చడానికి వచ్చాడు యేసు ప్రభు నీ జీవితాన్ని. ఆ జీవితం ఎంతో కాలం ఉండదు. ముందే ఉంది మునిగిపోయే స్థితి, ఎర్ర సముద్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలన్నీ మార్చబడాలి. ప్రార్థన చేయాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని సామస్యం కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుని చిత్తమును, దేవుని మహిమను మనము ఎరిగిన వారం అవుతాం. అందుకేమంటున్నాడు? అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడు ఎవరు? ఫరో ఎదిరించాడు. ఏమయ్యాడు? దేవునికి లోబడక, దైవజనునికి లోబడక. హల్లెలూయా. అందుకంటున్నాడు అట్లయితే ఆయన చిత్తమును ఆయన ఇక్కను కదా. ఏమంటున్నారు? ఎందుకు దేవుడు మా మీద నేరమును? నువ్వు చెడ్డవారువై, చెడ్డ వ్యక్తివై అలా జీవిస్తా ఎందుకు దేవుడు నా మీద ఇలా చేస్తున్నాడు? దేవుడి మీద ఏం పెడుతున్నావు? అర్థమైంది మీకు వాక్యం? ఫరో లోబడ్డా? ఫరో లోబడితే ఆ స్థితి వచ్చేదా? ఐగుప్తు దేశానికి లోబడక ఒక మనిషి చేత ఏమొచ్చిందంటే పాపం విస్తరించి వాళ్ళంతా నాశనమయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలా చేసేవాడు కాదు. దేవుడిని హెచ్చరిస్తాడు, దేవుడికి చెప్తాడు, దేవుని మహిమను చూసింటావు, నీ మనస్సును కఠినపరచుకున్నట్ల నువ్వు ఇదవుతావు. అందుకంటాడు చూడండి, నిర్గమకాండం చూద్దాం, టైం లేదు, త్వరగా. నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. అలాగూ అనేక దినములంటే 400 సంవత్సరాల పైన చెప్పాను నేను ముందు. ఎందుకంటే వాగ్దానం భూమి కొరకు కన్నిపెట్టి అబ్రాహాం కాలం నుంచి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు వాగ్దానం నెరవేర్చబడాలని. 400 సంవత్సరాలు పైగా ప్రార్థన చేసేవాళ్ళు ఈ వాగ్దానం నెరవేర్చబడాలని. ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన బిడ్డల పట్ల ఈ వాగ్దానం భూమిని ఇచ్చి నెరవేర్చాలని తండ్రి చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భూమిలో అడుగు పెట్టాలంటే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎంతో విధానము వారు ఎదుర్కొన్నారు. అయినా ప్రార్థన చేస్తూనే ముందుకు కొనసాగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటా ఉంటాం? ఒక చిన్న జరగలేదనుకో నేరం మోపాలనుకుంటా ఉంటాం. దేవుడు ఎందుకు నా పట్ల ఈ కార్యం చేయలేదని. దేవుని మీద మనం నేరం మోపగలమా? మనం నేరస్తులము, దేవుడు నేరస్తుడు కాదు. ఆయనలో ఏ నేరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడు ఏమంటున్నాడు? ఐగుప్తు రాజు చనిపోయిను, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న, మొదటిగా చెప్పాను కదా మీకు, ఇక్కడ అర్థం కావాలి. వాళ్ళు ఏం చేసేవారంట? ఎట్టి పనులు చేసేవారంట. ఊడేం చేసేవారు? దాస్యత్వంగా ఉంటున్నారు. వారి చేతుల కింద బతుకుతున్నారు. ఎందుకంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు లోతుగా ఇంకా కిందకి వెళ్దాం. ఏమి విడిచుచు? నిట్టూర్పును విడిచుచు ఎవరికి మొరపెడుచుండగా? ఎవరికి మొరపెడుతున్నారు వీళ్ళు? దేనికోసం? ఆ ఊడియము నుంచి, బానిసత్వం నుంచి, దేవా అబ్రహాముకు దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబుకు దేవుడు, మాకు చాలిన దేవుడు, మాకు చేసిన వాగ్దానము ఆ భూమిలో మేము ప్రవేశించాలి ప్రభు అని చెప్పేసి నిట్టూర్పు విడిచుచు ఏం చేసేవారు? చెప్పండి అమ్మా.
ఏ రోజైనా ప్రార్థన టైంకి చేయాలని నీకు తెలుసా? ఏ రోజైనా నీ కుటుంబం కోసం ఏడ్చి ప్రార్థన చేయాలని మనసు నీలో ఉందా? బాధ ఉంటే 10 మందికి చెప్పుకొని వస్తాం, కానీ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయం. మన బ్రతుకులు ఎలాగ ఏడుస్తున్నాయంటే, హల్లెలూయా, దేవునికి దూరంగానే ఏడుస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాముతో చేసిన వాగ్దానం పట్టుకున్నారు. వాళ్ళు నిట్టూర్పు విడుస్తూ దేవునికి ఏం చేస్తున్నారు? మొర్ర పెడుతున్నారంట. మనం ఎలా మొర్ర పెడుతున్నాం? ఎలా ప్రార్థన చేస్తున్నాం మనం కదా? మనం పని చేసుకోవడానికి, తినడానికి, చూడడానికి, పడుకోవడానికి సమయం చాలేదు. నువ్వు దేవునికి ఎప్పుడు మొర్ర పెడుతున్నావు? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? దేవుని పట్ల ఒక వాగ్దానం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నాడు. అది జరగాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరు చేయాలి? పాసయ్యా ఎవరు చేయాలి? ఎవరు చేయాలమ్మా? మోసే ఒక్కడు చేశాడా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి, దేవుడికి మొర్ర పెట్టాలి, దేవుడికి జ్ఞాపన చేయాలి. నీ అవసరతను బట్టి, నీ సమస్యను బట్టి, దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం బట్టి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ చేస్తూ వచ్చే శత్రువు మనసు కూడా ఏం కావాలి? మారాలి. దేని ద్వారా? దేని ద్వారా? దేని ద్వారా? ఒకవేళ మారలేదనుకో, మారకపోయినా ఆ శత్రువు ఎక్కడ మునిగిపోతాడు? ఎర్ర సముద్రంలో మునిగిపోతాడు. ముంచేసేది ఎవరు? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దేనిని కలిగి ఉన్నావో, దేనిని కలిగి ఉండాలనుకుంటున్నావో అది నీ ముందు పెట్టుకొని ప్రార్థన చేయి. ఎలా చేయాలి? నిట్టూర్పు విడుస్తుంటే, నిట్టూర్పు అంటే కదా, చూస్తే ఏం చేయాలి? మొర వేరు, ప్రార్థన వేరు. మొర వేరు. మొర ఎప్పుడు ఆపకుండా చేసేది. మనం ఎప్పుడు చేస్తాం? ఆదివారం చర్చికి రమ్మంటే 12 గంటలకు వస్తాం, ఒక అర్ధగంట కూర్చుంటే చాలు పని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుని లక్షణమే కాదు. ఎలా ఉండాలి? ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? ఎలా ఉండాలి? నువ్వు ఏ విధంగా ఉండాలి? దేవునికి మొర్రపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, దేవుడు చేసిన వాగ్దానమును బట్టి నువ్వు ఇది కలిగి ఉంటే దేవుడు శత్రువులతో ఆయనే మాట్లాడతాడు. శత్రువుల జీవితాన్ని ఆయన మారుస్తాడు. లేకపోతే ఆయన ఇంకా కింద మాట చూద్దాం, చూడు. ఎక్కడ చేరిందంట? ఎక్కడ చేరిందంట? మనం ఈ బాధలో పడతామా? మన బాధలు చూసుకుంటామా? దేవునికి మొర పెడతామా? నీ బాధలు పక్కన పడే పనికి మళ్ళీ అవి ఎప్పుడు ఉండేటే, అవి ఎప్పుడు ఉండేటే. తిండి గురించి కొంచెం పక్కన పెట్టు. ఎప్పుడు తిని చచ్చేదే కదా అది. ఈరోజు కొత్తగా తింటామా? చికెన్ తినాలంటే, మటన్ తినాలంటే ఈరోజు కొత్తగా చేసుకుని వండి పెట్టుకొని రావాలా? ఎప్పుడు తినేదానికోసం ప్రాధాన్యత ఇస్తున్నావు. అది ఎప్పుడు ఉండేదే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇవ్వాల్సింది దానికోసం కాదు, దేవుని కోసమే నీ సమయాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తి, భయము నీలో పుట్టించు. దేవుని కొరకు నువ్వు దేవునికి నువ్వు మొర్రపెట్టు. దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. నువ్వు కలిగి ఉన్న దాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవాలి ప్రార్థన ఎలా ఉండాలి. నువ్వు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా చేశారు? మనలాగా చేశారా? మనలాగా జీవించారు వాళ్ళు? ఈ శ్రమ నుంచి నడిపించబడాలంటే, ఈ బాధ నుంచి తొలగిపోవాలంటే దేవునికి మొర్ర పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దాసత్వము నుంచి, శ్రమ నుంచి విడుదల పొందాలంటే దేవునికి ఏం చేశారు వాళ్ళు? మరి మనం దేనికోసం మొర పెడుతున్నాం? జాగ్రత్త పడండి. సమయం అయిపోయినా పర్లేదు, ఎందుకంటే మన జీవితాలలోనికి ఒక మార్పు రావాలి. ప్రార్థన ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి. ఎలా నడుచుకోవాలని కూడా తెలుసుకోవాలి. దైవ సేవకులకు నువ్వు కురేక్ట్గా నడుచుకుంటావా? దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుంటావా? కురేక్ట్గా నడుచుకున్నాడు ఫరో మోసే ఎదుట. మోసే ఎలాంటి వాడంటే దేవునిలో చేతి కర్ర. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నటువంటి వ్యక్తి మోసే. మోసే ఎవరి చేతిలో ఉన్నాడంటే దేవుడి చేతిలో ఉన్నాడు. దైవజనుని మాట వినకపోతే దేవుడు దాన్ని పరిష్కారం చేస్తున్నాడు. చేశాడా? చేశాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? కదా, అబ్రహాము, ఇస్సాకు,
యాకోబుల యొక్క ఎవరు చేసుకున్నారు కదా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ అబ్రాహాము చేశాను కదా వాగ్దానం, ఇస్సాకు చేశాను కదా, యాకోబుకు చేశాను కదా. ఎన్ని సంవత్సరాలు తరాలు పోయాయి, 400 తరాలు పోయాయి, 400 సంవత్సరాలు వాగ్దానం కోసం ప్రార్థన చేశారు. నీవు నేను కూడా ఒక చిన్న మేలు జరగలేదంటే దేవుని నిందిస్తాం, దేవుణ్ణి నిందినిగా చేస్తాం. మనకేం లేదంటే జ్ఞానోదయం లేదు, తెలివి లేదు మనకి. దేవుడు ఏం చేశాడంటాం, మనం బుద్ధిహీనులు మనం మాట్లాడుతూ ఉంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం ప్రాణం పెట్టాడు చాలా. ఆయన నీతిపరుడు, నీతి కలిగి జీవించు, దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. ఆయన ఎదుట నువ్వు కుయుక్తి కలగకుండా కదా, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించు, దేవునికి తోడై ఉంటాడు. హల్లెలూయా. మాట్లాడే మనిషి నేను కూడా అనుభవిస్తున్నాను ఎన్నో శ్రమలు, కష్టాలు. కానీ దేవుని నుంచి అతసాక్షులమైన అయితే కానీ ప్రాణం తొలగి పక్కకు పో. ఎందుకంటే దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుంటే ఏదైనా ఒక రోజు అక్కడికి వెళ్ళాలి, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన దాని కోసం నువ్వు ప్రేమిస్తున్నావు, శాశ్వతమైన దాన్ని బట్టి కూడా ఊగులాడుతున్నావు. సమయాన్ని కేటాయించక దేవునికి, దాని వలన శ్రమలు అనుభవిస్తున్నావు, కష్టాలు అనుభవిస్తున్నావు. అందుకే నిజంగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు చేసినటువంటి వాగ్దానం బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రార్థన చేస్తున్నారు? దేవునికి మొర్ర పెడుతున్నారంట. ఏం చేస్తున్నారు? మొర్ర పెడుతున్నారంట దేవునికి, బాధతో ఎదురు చూస్తూ. హల్లెలూయా. నీవు నేను కూడా అలా ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేస్తాడు. మనకు సమయం కింద చదువుకోండి. మత్తయి సువార్త చూద్దాం త్వరగా, 24:9 చూద్దాం. మీకు క్లారిటీ రావాలి ఎవరి కోసం ప్రార్థన చేయాలను. 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, ఎవరిని? అవినీతిమంతులా? నీతిమంతులకే శ్రమలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ఏమైతే అనుభవించాడో, యేసు క్రీస్తు నీతిమంతుడు, యేసు క్రీస్తు ప్రేమ స్వరూపి, యేసు క్రీస్తు నిత్యుడగు తండ్రి దేవుడు. ఆయన దేవుణ్ణి ఏం చేశారు? ప్రజలు ఉమ్మివేశారు, అవమానం తట్టుకున్నాడు, భరించాడు. ఆయన నిందించారు, అవమాన పాలు చేశారు. జనులు మనకు కూడా వస్తాయి నీతిగా ఉంటే కదా. ఒకవేళ కొంతమంది ముందుగా చర్చకు వచ్చారని పరిచయం ఉందని ఈమె ముందే పరిగెత్తిందమ్మా, నాతో పాటు 12 గంటలకు రాకుండా. బాధ్యత లేని జీవితం అది. బాధ్యత లేదు నీకు. పొద్దున్నే పనికి పోవాలంటే బాధ్యత, ఏ టైంకి వెళ్తావు ఆ టైంకి వెళ్తావు. చర్చికి రావాలంటే కూడా ఒక బాధ్యత. ఆదివారం నీ పనేది, దేవునితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత లేకపోతే సమయం అనేది మెయింటైన్ చేయలేవు. దేవుని స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? అప్పుడు జనులు మిమ్మలను, ఎవరిని? దేవునితో ఉన్నవారిని. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత దేశింపబడుదురు. హల్లెలూయా. మన తండ్రి దేశించబడ్డాడు. ప్రపంచంలో లోకం అంతా దేశించింది, వెలివేసింది. ఇప్పుడు కూడా వేస్తున్నారు దుర్మార్గులు, దుష్టులు. దేవుడు సత్యమైన దేవుడు తెలియక వెర్రక్క అట్లాంటి వారిని దేవుడు క్షమించాడు శిలువలో. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగక వీరిని క్షమించిన దేవుణ్ణే లోకం మళ్ళీ ఏముంటుంది? హింసిస్తూ ఉంది. అప్పుడు ఆయన హింసించింది, ఇప్పుడు ఆయన సేవకులు హింసిస్తున్నారు. ఇప్పుడు హింసించబడేది ఎవరు? ఆయన సేవకులు కదా. హల్లెలూయా. రాత్రి లేకుండా, పగలు లేకుండా, నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఆత్మల రక్షణ కోసం, దేవుని రాజ్యం కోసం చాలామంది నీతిమంతులు ఏం పడుతున్నారంటే ప్రయాసపడుతున్నారు దేవుని రాజ్యం కట్టాలని. అలాంటి వారికి లోకంలో ఏమొస్తాయంట? హల్లెలూయా. సకల జనులు ఏం చేస్తారంటే వారిని దూషిస్తారు, నిందిస్తారు, నిందలేస్తారు, అవమానపరుస్తారు. అయినా సరే వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఈ హింసలు వస్తాయి. వీళ్ళు ఎవరంటే నీతిమంతులు. మొదటిగా మనం చూసాం, మొట్టమొదటి మత్తయి సువార్తలో చూసాం. ఏం చూసామంటే
నిజంగా ఒకటే చూస్తాం. ఏం చూస్తాం మనం? నీ నామమున కదా ప్రవచించాం, అద్భుతాలు చేస్తాం. వాళ్ళెవరు? వీళ్ళెవరు? వీళ్ళు నిజంగా దేవుని కొరకు నిలబడి ప్రాణం పెట్టే సేవకులు వీళ్ళైతే వాళ్ళు లోక వ్యసనముల కొరకు తొట్టిల్లిపోయిన వారు ఉన్నారు లోకంలో. ఒరిజినల్ ఉందంటే నకిలీ, ఒరిజినల్ ఉందంటే జిరాక్స్ ఉందా? ఒరిజినల్ నోట్ ఉందంటే, ఒరిజినల్ కాపీ ఉందంటే జిరాక్స్ ఉన్నట్టే పెట్టుకొని వస్తారు. వాళ్ళు కాదు, మొదటిగా చూసుకున్న వాళ్ళు కాదు. మోషే కాదు, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు కాదు, నిట్టూర్పు విడుస్తూ వెలుగెత్తి ప్రార్థన చేసిన వాళ్ళు, దేవునికి మొరపెట్టిన వారు వాళ్ళు. అందుకే నిజంగా ఈ యొక్క శ్రమలు ఎవరికి వస్తాయంటే ఈ కాలంలో చూస్తున్నాం మనం. ఎంతోమంది దేనికైనా రెడీ అనే సేవకులు ఉన్నారు, తప్పించుకొని దొంగతనంగా తిరిగే సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. అలాంటి వారిని ప్రేమించకడి, అలాంటి వారి సాహసం కూడా చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలలో ప్రార్థన అంటే ఆశామాసింది కాదు. ప్రార్థన అంటే నిజంగా కదా సకల జనుల కోసం మొరపెట్టేదే నిజమైనటువంటి ప్రార్థన. హల్లెలూయా. వాళ్ళే నిజమైన వీరులు. వాళ్ళకి అవమానాలు వస్తాయి, వాళ్ళకి నిందలు వస్తాయి, వారికి అనేక రాళ్ళు పడతాయి, వారిని అపహాసిస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళే ప్రాణం పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కింద చూడండి, ఇంకా ఇక్కడ చూద్దాం. రోమీయులకు రాసిన చివరి మాట అవి మీరు చదువుకోండి, టైం అయిపోయింది. 12వ అధ్యాయం 19వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. నువ్వు శత్రువుని ఎలా ప్రేమించాలి? మళ్ళీ ప్రియులారా, మీకు మీరే పగ తీర్చద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమేసాంటారు, దూషిస్తూ ఉంటారు. వాడు నాశనం అయిపోవాలా, వాడు నా కళ్ళ ముందు కనపడకూడదు, ఇలా చేస్తూ ఉంటారు. పౌలు గారు ఏమంటున్నారు? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, నీ హృదయాన్ని కఠినపరుచుకొనక కదా, నిందలు మోపక, అవమానపరచక, నువ్వే ఇలా చావాలి అలా చావాలని తీర్పు ఇయ్యక, నీకై నువ్వు పగ తీర్చుకొనక. ఎవరికి వాళ్ళ సమయాన్ని? ఏ ఉగ్రతకు? ఫరో ఏ ఉగ్రత చూశాడు? ఏ ఉగ్రత రుచి ఎరిగాడు? దేవుని ఉగ్రతకు లోనయ్యాడు. ఎవరు? ఫరో. మునిగిపోయాడు ఎర్ర సముద్రంలో. తన ప్రజలు దాటిపోతే పొడి నేల మీద అదే సముద్రంలో ఏమయ్యారు? ఎర్ర సముద్రం. ఐగుప్తు ప్రజలు ఏమయ్యారు? అంతే. దేవునికి స్తోత్రం. అంటే మోసే ఛాన్స్ ఎవరికి ఇచ్చాడంటే దేవునికి ఇచ్చాడు. వీళ్ళు ఏం చేసింది? ప్రార్థన చేయడం, దాటిపోవడం ఇలా తెలిసింది. ఆ మనసు కఠినపరిచేది దేవుందే, పగ తీర్చేది కూడా దేవుందే. అందుకే నేను ఒకరి ఒకరు పగ తీర్చుకోకుండా ఏం చేయాలి? ఒకవేళ నీ దృష్టికి నేను నేరస్తునైతే, ప్రభు ఆ బిడ్డను క్షమించని ప్రార్థన చేయి. నేను శత్రువునైతే ఆ బిడ్డ మనసు మార్చని ప్రార్థన చేయి. నీ చేత అయితే. హల్లెలూయా. మొర్రపెట్టే దేవునికి నీకు చేత అయితే. ఎందుకంటే వాడు చచ్చిపోవాలి, నేను బాగుండాలని ప్రార్థన చేసినాం అనుకో, ఏమీ తెగవు, అసలు ఉట్లు తాళ్ళు కూడా తెగవు. ఆ వ్యక్తి పట్ల దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ రోసము నీ బాధ తప్ప ఏమయ్యేది కాదు. అందుకే పౌలు గారు ఒక్కటి చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడట? పగ తీర్చుట ఎవరి పని? నువ్వు అంటావు, తిడతావు, లేదా చంపుతావు, నువ్వు నేరస్తుని అవుతావు, శిక్ష నువ్వు అనుభవిస్తావు చంపి. అది నీ పని కాదు, అది పని నాది. నేనే వేస్తా శిక్ష, నేనే తీర్పులోనికి నడిపిస్తా. నువ్వు ప్రార్థన చేయి, భూమి మీద నువ్వు ప్రార్థన చేయి. నిందించే వారి కోసం ప్రార్థన చేయి, నేను దూషించే వారి కోసం ప్రార్థన చేయి, నేను హింసించే వారి కోసం ప్రార్థన చేయి. నీ బాధ్యత నువ్వు చేయి కదా. నా ఉగ్రతకు చోటి నువ్వు తీర్పియాకు. నువ్వు తీర్పిస్తే నువ్వు నేరస్తు అవుతావు. ఆ నేరం నీ వద్దు. దైవజనుని మీద కూడా పడనీయం అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎవరు తీర్పు తీరుస్తారంట? ఎవరికి ఇవ్వాలంటే చోటు? నేనే ప్రతిఫలం ఇద్దునని ప్రభు చెప్పుచున్నాడని. కాబట్టి ఎవరంట? అమ్మ ఎవరంట చెప్పాలి. ఎవరంట? శత్రువుతో మాట్లాడతారా మీరు? శత్రువు ముఖం దిక్కు చూస్తారా? శత్రువు గురించి మంచి సాక్ష్యం ఇస్తారా? ఇవ్వాలి. దేవుని వాక్యం ఇవ్వాలి, ఇవ్వమని చెప్తున్నాడు ఇక్కడ. చాలా వింటాం, ప్రేమించేవాడిని ప్రేమిస్తే ప్రయోజనం ఏంది?
ఇదమ్మా పుల్లగూర అంటే తీగూరు ఇచ్చామని ప్రేమిస్తే ప్రేమ కాదు అది. ఏ రోజైనా మనసు మద్దతులు వస్తాయి, నిందలు మోపుకుంటారు మీరు. ప్రేమ లేని వాడిని ప్రేమించమంటాం దేవుని వాక్యం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమిస్తాం? నీకు అనుకూలమైన ప్రేమిస్తావు, నీకు అనుకూలమైనతోనే సాహసం చేస్తావు. దేవుడు అలా నేర్పించలేదు. దేవుడు నేర్పించింది ఒకటే. ఏమంటున్నాడు ఇక్కడ? నీ శత్రువు ఎవరంట చెప్పాలి. నీ శత్రువు అంటే నీ ప్రాణం తీయగోరిన వాడు. నీకు శత్రువు అంటే నీ ప్రాణం తీయగోరిన వాడు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? నువ్వు తగ్గించుకొని అతని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? భోజనం పెట్టాలి. మరి పెడుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెడతామా? భోజనం పెట్టమంటా ఉంది. ఒక మరణం మనలో ఉందా? ఇంతవరకు చెప్పిన గంట పైన అయింది. నీ శత్రువు అన్నాడు. ఆకలి కొని ఉంటే నీకు తెలిస్తే అతనికి పిలిచి ఏం పెట్టాలి? నువ్వు యేసుప్రభు ఏం నేర్పిస్తున్నాడు? శత్రుత్వం పెంచుకోమన్నాడా? శత్రువును ప్రేమించమన్నాడా? యేసుప్రభు ప్రేమించాడు కనుక నువ్వు వెళ్ళి ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా మనం చూస్తే కదా, ఆ దైవజనులు పగడల ప్రవీణ్ గారి కుటుంబం దేవునికే చోటు ఇచ్చేసింది. ప్రభా, దేవుడే శిక్షించాలి, మా శిక్ష కాదు. మేము ఏదేం చేస్తున్నాం అనుకో, మేము శిక్షగా అర్హులం అవుతాం. ప్రేమ ఎలాగ ఉండాలంటే శత్రువును ప్రేమించి భోజనం పెట్టేంత ఉండాలి. అందుకే ఆ కింద ఏమంటున్నాడు? ఆ కింద మాట భారీ గొప్ప మాట. ఇది ఏమంటున్నాడు? తప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద ఏం పోయినంట? ఎక్కడంట? తల మీద నిప్పుల కుంపటి తట్టుకుంటాడా మంటకు? అంటే అతను మండిపోతాడు, కాలిపోతాడు. నీ శత్రువును కదా, నన్ను ఇంతగా ప్రేమించాడా, ఇంతగా ప్రేమించి నీళ్ళు ఇచ్చాడా, ఇంతగా ప్రేమించి ఆహారం పెట్టాడని తనకు తానే తపనబడి మండిపోయి దేవుని ప్రేమ ఎట్టుతో తెలుసుకుంటా. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడో, దేవుడిని నమ్మిన వ్యక్తి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. ఏ వ్యక్తి? ఏ వ్యక్తి? ఏ వ్యక్తి? శత్రువుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తెలుసుకొని అతని నెత్తిన ఏం పోసినట్టు అవుతుందంట? నిప్పులు కుప్పగా పోసినట్టు. ఎందుకు నెత్తిన పెట్టాడు ఈ భారాన్ని, ఈ మంటను? అంటే అతనిలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. అతని మనసు ఎలా కుంగిపోతే ఎలా మారిపోతుందంటే నిజంగా హృదయం కూడా ఇలా అవుతుందని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకే నువ్వు శత్రువు కోసం ప్రార్థన చేయాలి, శత్రువును ప్రేమించాలి కదా. ఏదైనా ఉంటే దేవునికి అప్పగించాలి, దేవుని మార్గం అనుసరించి నువ్వు నడవాలి. అదే నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ. అలా ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. తలలో ఉంచుదాం. పరిశుద్ధుడానికి కొందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. ఇత్తబడిన మాటలు మా హృదయాలలో ప్రభా నీరు కట్టండి, పల్లింపచేయండి. ఏమైతే విన్నామో, ఏమైతే చూస్తామో, ఏమైతే నేర్చుకున్నామో తండ్రి, ఇదిగో ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులు శాశ్వతం కాదు. నీ రాజ్యం శాశ్వతము, నీ ప్రేమ శాశ్వతమైంది. నీ ప్రేమ, నీ మనస్సు మేము కలిగి జీవించుటకు తండ్రి ఇదిగో మాకు మేమే తీర్పు తీర్చుకొనక ఇదిగో నీకు చోటిచ్చి మేము అందరి కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్ళి క్షమించే గుణము మా అందరికి అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.